రక్షిత, ధీరు అయితే లోపలికి వస్తూ ఉంటే విజయేంద్ర దుర్గ ఎదురుగా నిలబడి, "మీకు చెప్పాలి అనుకుంటున్నానా పిన్ని" అనేది అంటూ ఉంటాడు. ఏంటి అని అంటే, "మీరు ఇప్పటి నుంచి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఈ ఇల్లు కూడా మా పేరు మీదే ఉంది" అనేత అంటూ ఉంటాడు. అలా అనగానే ఒకసారిగా రక్షిత, ధీరు అయితే షాక్ అవుతూ ఉంటారు. అంత దారుణంగా ఒక కట్టుబట్టలతో పంపించిస్తే ఎలా విజయ్? వెళ్ళి కొంచెం బట్టలైనా సర్దించుకుందాం, బట్టలైనా ఇద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. అవును అత్తయ్య, ఇంత దినగా మీరు వెళ్ళక్కర్లేదు. బట్టలు మీకు కావాల్సిన సామాన్లు అవన్నీ సర్దుకునే టైం మేము ఇస్తాంలేండి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలన్నీ రక్షిత అయితే చాలా కోపంగా, పొగరుగా అంటూ ఉంటుంది. "చూస్తున్నాను కదా, బళ్ళు వాళ్ళవుతాయి, వాళ్ళు బళ్ళవుతాయి. మీకిప్పుడు న్యాయం జరిగిందని మిడిసి పడిపోకండి" అనేత అంటూ ఉంటుంది. అప్పుడు ఆ మాటలకి దుర్గా నవ్వుతూ, "అత్తయ్య, మీరు చెప్పిన సామెత కరెక్టే, కానీ ఈ సందర్భం ఇది కాదు" అనేత అంటూ ఉంటుంది. "మీకు అహం మీద దెబ్బ తగిలింది, మీ గర్వం మీద దెబ్బ తగిలింది కాబట్టి దీనికి సంబంధం లేదు" అనేత అంటూ ఉంటుంది దుర్గ. ఆ మాటలకి, "అయినా మీరు ఏం చెప్పినా న్యాయం మాకాసే ఉంటుంది. ఎందుకంటే ఆ న్యాయం మాకాసే ఉంది కాబట్టి" అనేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి చాలా పొగరుగా రక్షిత అయితే దుర్గా, విజేంద్ర వాళ్ళకాసి అయితే అలా చూస్తూ ఉంటుంది. "మీరు ఎంత దినగా చూసినా న్యాయం మాకాసే ఉంటుంది అత్తయ్య" అని పొగరుగా అంటూ ఉంటుంది దుర్గా. ఆ మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది రక్షిత.